प्रणो देवी सरस्वती वाचीभिर्वासिनी वदे धेनाम वित्रियवधो जातवेदसे सुनुवामसो मम रातीतो निदः दिवेदः तनः परुषयति दुर्गानि विश्वानावेव सिन्धुं दुर्गादिग्निः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वासो ददाति सर्वदेवत्यं वै वासः सर्वा एव పిల్లలకి డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. ఆ అబ్బాయి జాతకమే జాతకం గురించి కూడా చాలా డిస్కస్ అవ్వాలి చెప్తుంది. నేను విన్నా చెప్పడం కోసం చెప్పడం కాకుండా వాస్తవమైనటువంటి ఒక గైడెన్స్, మార్గదర్శనం, ఆధ్యాత్మిక బంధాలు, ఆధ్యాత్మిక ధర్మాచరణలో ఒక గొప్ప మార్గదర్శనం ఇచ్చేటువంటి మంచి మనసు, మంచి మనస్తత్వం ఉన్నటువంటి 14/4/2011 రోజున ఈరోజు ప్రారంభ సమయంలో ఉదయం 8:15 మఘా నక్షత్రయుక్త వృషభ లగ్న ముహూర్తమందు చంద్రశేఖరరావు గారి యొక్క ఆధ్వర్యంలో శతచండీ మహాయాగం అనేది ఈరోజు ప్రాతకాలం నుంచి సాయంకాలం వరకు శాస్త్రీయ పద్ధతిలో అమ్మవారిని ప్రతిష్టాపన చేసి బ్రాహ్మణులందరికీ వివరణ ఇచ్చి అదేవిధంగా చతుషష్ఠి సంబంధించిన చండీ పారాయణం కూడా జరిగింది. కుబేర పాశుపత మహన్యాసం కూడా అభిషేకాలు జరిగినాయి. అదేవిధంగా పాశుపత హోమాలు కూడా జరిగింది. బ్రాహ్మణ రూపంలో ఒక స్వామి రూపంలో వచ్చినట్టు ఇక్కడ మనం ఏమంటామంటే, ఆహా సాక్షాత్ ఆ యొక్క దత్తాత్రేయుడు మనకు దిగొచ్చాడు అంటే ఈ స్వామి రూపంలో వచ్చాడు అంటే స్వామివారిని కనుక మనం ఎప్పుడైతే మనం మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా పూజిస్తామో మనకున్నటువంటి యొక్క సర్వ కష్టాలన్నీ తొలగిపోయి శుభాలతో ముందుకు వెళ్తామని యథావిధిగా ఆ యొక్క గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీరంటారుగా రామూలాని పాటు ఐశ్వర్యం వస్తు అంటే ఈ దక్షిణ తీసుకున్న తర్వాత అంటే ఎలాంటిదంటే ఇలాంటి దక్షిణాపాంతు బహుళాస్తు అతనికి దక్షిణాపాంతు బహుళాస్తు